సో ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ ట్రెండ్ సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్స్ దాకా పడిపోయి అక్కడి నుంచి ఇంకో 200 పాయింట్స్ రికవర్ అయితే అయిందండి. సో మార్కెట్లో మనం ఈ సెల్లింగ్ అనేది చూస్తూ ఉండొచ్చు. ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎందుకు వచ్చిందంటే ప్రజెంట్ ఇప్పుడు ఇండియా ఇంకా యుఎస్ మరొక ట్రేడ్ అగ్రిమెంట్ కానీ ట్రేడ్ డీల్ కానీ చేసుకుంటుందా చేసుకోవట్లేదా, ట్రేడ్ డీల్కి ఇద్దరు కూర్చుంటున్నారు, రెండు కంట్రీస్ కూర్చుంటున్నాయి, కానీ ఆ ట్రేడ్ డీల్ అనేది ఎంతవరకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనే ప్రజెంట్ కాషియస్లో ఉన్నారనమాట. ఇన్వెస్టర్స్ అందరూ కూడాను ఆ ట్రేడ్ డీల్ అనేది వర్కౌట్ అవుద్దా అవ్వదా, యుఎస్ మళ్ళీ ఏం చేస్తో ఏమో, మోడీ గారు పుల్ ఆఫ్ చేయగలుగుతారా లేదా అన్న టాపిక్ గురించి ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తాను. బేసికల్గా ఈరోజు మార్కెట్ పడడానికి ఈ పార్షల్ ప్రాఫిట్ బుకింగ్ కారణం అయితే అదే అనమాట. ఇది ఇలా ఉంటే ఈరోజు వొడాఫోన్ ఐడియా కంపెనీని మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ ట్రెండ్ విపరీతంగా రేజ్ అయితే అయిపోయింది అనమాట. సో దీనికి గల మెయిన్ రీజన్స్ ఏంటి, సో మనం చూసుకుంటే కనుక సుప్రీంకోర్టు వచ్చేసరికి వొడాఫోన్ తాలూకా ఏజీఆర్ ప్లీ ఏదైతే ఉందో దాన్ని కొట్టేయలేదు, దాన్ని మళ్ళీ 26న వాయిదా అయితే వేసిందనమాట. సో మీరు వచ్చేసరికి చెప్పొచ్చు ఇంతకుముందు అసలు వొడాఫోన్ ఐడియా వెళ్ళి గవర్నమెంట్కి అగేనెస్ట్గా సుప్రీంకోర్టులో ఏదైనా కేసు పెట్టినా లేదంటే ఏదైనా పిటిషన్ వేసినా సరే కొట్టిపడేసేది గవర్నమెంట్. ప్రజెంట్ ఇప్పుడు సినారియో అలా లేదు, మారిపోయింది. వొడాఫోన్ ఐడియాకి తగినట్టుగానే ప్రజెంట్ ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సుప్రీంకోర్టు నుంచి హీరింగ్ అన్న టాపిక్ గురించి ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ అయితే చేస్తాను. ఎందుకంటే మనం చూసుకుంటే ఇలాంటి ర్యాలీ ఇది 3rd కాన్సిక్యూటివ్ వీక్ అనమాట. అంటే లాస్ట్ వీక్ ఇలాంటి ర్యాలీయే వొడాఫోన్ ఐడియాలో మనం చూడొచ్చు, అంతకు ముందు వీక్ చూడొచ్చు, మళ్ళీ ఈ వీక్ కూడా చూడొచ్చు అనమాట. సో ఇంకా వొడాఫోన్ ఐడియా ఎంతవరకు ముందుకెళ్లే ఛాన్సెస్ ఉంది, అసలు వొడాఫోన్ ఐడియా పరిస్థితి ఏంటన్న టాపిక్ గురించి ఈ వీడియోలో నేను మీరు చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తాను. దాంతోపాటు రెడింగ్టన్ అండి, అసలుకి iPhone 17 లాంచ్ అయితే అవుతుంది అనమాట ఇవాళ. అందుకనేసి రెడింగ్టన్ విపరీతంగా రైజ్ అయితే అవుతుంది. సో రెడింగ్టన్ అనేది అసలు మంచి కంపెనీ, ఐఫోన్లు అంటున్నారు కదా, సేల్స్ ఎక్కువ అవుతున్నాయి కదా ఇండియాలో. సో దీన్ని బట్టి మనం ఏమన్నా ఈ కంపెనీని ఫోకస్ చేయొచ్చా అన్న టాపిక్ గురించి ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తాను. అన్నిటికన్నా పెద్ద న్యూస్ ఏంటయ్యా అంటే మనం చూసుకుంటే కనుక అదానీ గ్రూప్ మీద ఇంతకుముందు హిండన్ గ్రూప్ సో హిండన్బర్గ్ వాళ్ళు వచ్చేసరికి ఒక పెద్ద ఎలిగేషన్స్ అయితే వేసి పెద్ద పెద్ద క్లెయిమ్స్ అయితే వేశారు కదా. డబ్బుల్ని అదానీ గారు వచ్చేసరికి తన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను వేరే వేరే కంట్రీల నుంచి సపరేట్గా మనం వచ్చేసరికి అదానీ గారు తీసుకెళ్తా ఉన్నారు. సో ఇతను ఓవర్సీస్లో డబ్బులు మెయింటైన్ చేస్తున్నారు, చాలా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాడు, సో డబ్బులన్నీ రూట్ మరలిస్తున్నారు అనే ఎలిగేషన్స్ వచ్చాయి కదా. ఎలిగేషన్స్ అన్నీ కూడాను సెబీ వచ్చేసరికి క్లీన్ చిట్ ఇచ్చింది. సో సెబీ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ క్లీన్ చిట్ ఇచ్చింది అనమాట. సో ఇది అదానీ గ్రూప్కి చాలా చాలా పాజిటివ్. అందుకనేసి ఈరోజు మనం చూసుకుంటే అదానీ కంపెనీస్లో, సో అదానీ గ్రూప్ కంపెనీస్లో మీరు అదానీ పవర్ చూసుకోవచ్చు. అదానీ పవర్ రేజ్ అయింది, దాని తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్ రేజ్ అయింది, అదానీ గ్యాస్ రేజ్ అయింది, దాని తర్వాత అదానీ గ్రీన్ ఎనర్జీ రేజ్ అయింది. సో ఈ అదానీ కంపెనీస్ చాలా ఉన్నాయి కదా, వీటిల్లో ఏ అదానీ కంపెనీ మంచిది అన్న టాపిక్ గురించి ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అదానీ గ్రూప్లో ఏ అదానీ గ్రూప్ మంచిది, ఏ అదానీ కంపెనీ మంచిది అని అడుగుతున్నారు అనమాట. సో దాని గురించి ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను. ఎస్ బ్యాంక్ గురించి ఈ వీడియోలో నేను మీతో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే షేర్ చేసుకోవాలి. దాంతోపాటుగా సుజలాన్ గురించి అండ్ కేన్స్ తాలూకా CEO రిజిగ్నేషన్ అయితే చేశాడనమాట. సో ఒక 31st నుంచి ఆయన అయితే ఉన్నాడు. సో ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 31st నుంచి కేన్స్ తాలూకా CEO ఉన్నాడు కాబట్టి ఈ పర్టికులర్ కంపెనీ పడిపోతూ ఉంది. సో కేన్స్ పరిస్థితి ఏంటి అన్న టాపిక్ గురించి కూడా ఈ వీడియోలో మీతో క్లియర్గా డిస్కస్ చేస్తా. సో వీడియో చివరిలో నేనైతే మీకు ఒక పెద్ద గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు దాకా తెలుగు హంటర్ ప్రేక్షకులందరినీ కూడాను, సో మీరందరికీ నేను చాలా రుణపడి ఉంటానండి టు బి ఫ్రాంక్. ఎందుకంటే లాస్ట్ 6 years నుంచి ఇది మన 3వ ఛానల్ అనమాట. సో మన 2nd ఛానల్ పోయింది, 1st ఛానల్ వచ్చేసరికి నేను వీడియోస్ పోస్ట్ చేయడం ఆపాను. సో 1st ఛానల్లో అతి త్వరలో రెజ్యూమ్ అయితే చేస్తాను. సో అంతవరకు బ్యాకప్గా ఈ ఛానల్లో నేను వచ్చేసరికి ప్రతి డైలీ కంటెంట్ ఈ వీడియోలో పెడుతున్నాను కదా. ఇప్పుడు దాకా ఈ 6 years మనల్ని ఆదరించిన సబ్స్క్రైబర్స్కి అండ్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అయ్యేటట్టు సో నేను వచ్చేసరికి మీకు ఖచ్చితంగా నచ్చుద్దండి, ఒక హ్యూజ్ గివ్ అవే. సో నేనైతే ₹1 కూడా ఆశించకుండా నాకు ఏదైతే ఫ్రీగా దొరుకుతుందో అది నేను మీకు ఫ్రీగా ఇచ్చే పరిస్థితి అయితే నాకైతే అనిపిస్తుంది అనమాట. అలా నేను మీకు ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను. నాకు కొన్నిటికి యాక్సెస్ అయితే ఉంటుంది అనమాట. లైక్ నేను మీకు చెప్తాను వీడియో చివరిలో. సో ఓవరాల్గా ఈ వీడియో చివరిలో అయితే మీకైతే సర్ప్రైజ్ అయితే ఉంటుంది, పెద్ద సర్ప్రైజ్ అయితే ఉంటుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. మన దగ్గర అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి, దాంట్లో మనం ఫ్రీగా టిప్స్ కూడా ఇస్తున్నాం. మీరు ఎవరికైనా ఇంట్రాడే ట్రేడింగ్ రాకపోయినా ఇంట్రాడే ట్రేడింగ్ నేర్చుకుందాం ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫర్ ఫ్రీ ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్
ప్లీజ్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో అయితే ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 60,000 సబ్స్క్రైబర్స్ డైలీ మన ఫ్రీ ట్రేడ్ కాల్స్ అండ్ టిప్స్ అయితే పొందుతున్నారు మనీఫీ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అయితే. సో మీరు కూడా ఫ్రీగా ఇంటర్ టిప్స్ అండ్ కాల్స్ పొందాలనుకుంటున్నట్లయితే మనీఫీ టెలిగ్రామ్ ఛానల్లో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్స్ లాగా మీరు కూడా ఫ్రీగా ఇంటర్ ట్రేడింగ్ అయితే నేర్చుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో అయితే ఇస్తున్నాను కదా, దయచేసి మన టెలిగ్రామ్ ఛానల్కి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లేదంటే పిన్ కామెంట్ ఉన్న టెలిగ్రామ్ లింక్ని మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో దట్ మీరు వచ్చేసరికి మిగతా ఏ ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయితే అవ్వకుండా ఉంటారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది వొడాఫోన్ ఐడియా పరిస్థితి ఏంటి. సో ఇప్పుడు నేను మీకు చాలా క్లియర్గా చెప్తాను. వొడాఫోన్ ఐడియా వచ్చేసరికి చాలా అంటే చాలా డబ్బులు చెల్లించాలి. దాదాపు మీరు చూసుకుంటే వొడాఫోన్ ఐడియా 93,000 కోట్లు అయితే చెల్లించాల్సి ఉంటుంది అనమాట. సో ఏజీఆర్ డ్యూస్ ప్రకారంగా ఇది వచ్చేసరికి 10 years ఇన్స్టాల్మెంట్ నెక్స్ట్ ఇయర్ నుంచి కట్టుకుంటూ ఉండాలి 2035 దాకా. సో ప్రజెంట్ ఇప్పుడు వొడాఫోన్ ఐడియా దగ్గర డబ్బులు ఉన్నాయా అంటే లేవు. వొడాఫోన్ ఐడియా కొత్త అప్పు పుడుతుందా అంటే కష్టంగానే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? సో ప్రజెంట్ ఇప్పుడు వొడాఫోన్ ఐడియా వల్ల వచ్చేసరికి గవర్నమెంట్కి అగైనెస్ట్గా పిటిషన్ అయితే వేశారు. సో ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ లైక్ ఏదంటే ఏజీఆర్ డ్యూస్ గవర్నమెంట్కి కట్టాలి కదా, ఆ డ్యూస్ ఏవైతే ఉన్నాయో అవేమన్నా కాస్త లెక్కలు వచ్చేసరికి తప్పుగా ఉందనేసి వొడాఫోన్ ఐడియా చెప్తుంది. సో మనకు వచ్చేసరికి ఈ నెల 26వ తారీఖున మనం చూసుకుంటే కనుక సో సెప్టెంబర్ 26న సో ఏ ప్లీ ఆఫ్ టెలికామ్ మేజర్ వొడాఫోన్ ఐడియా సీకింగ్ క్వాష్ ఆఫ్ అడిషనల్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ ఏజీఆర్ డిమాండ్స్ ఫర్ ద పీర్ అంటిల్ 2016-2017 వరకు మనం చూసుకుంటే కనుక ఆ ఏజీఆర్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ లెక్కల్లో కాస్త ఎక్కువగా వేసి చెప్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు మాకు అనేసి వొడాఫోన్ ఐడియా పెద్ద పిటిషన్ అయితే వేసింది. దాన్ని హియరింగ్కి 26th సెప్టెంబర్ అయితే పెట్టారనమాట. సో ఇది వచ్చేసరికి ఒక పాజిటివ్ సంకేతం, పాజిటివ్ డెవలప్మెంట్ ఇన్ని రోజులు గాను. అలాగే మనకు అర్థమయ్యాల్సిన విషయం కూడా ఉంది. ఒకవేళ వొడాఫోన్ ఐడియా మాటే కనుక సుప్రీంకోర్టు విని వొడాఫోన్ ఐడియాకి అనుకూలంగా ఏదైనా తీర్పు కనుక చెప్పితే వొడాఫోన్ ఐడియాకి చెప్తున్నాను కదా ఒక 15-20 కోట్లు అయినా సరే వొడాఫోన్ ఐడియా కనుక దక్కించుకోగలిగితే వొడాఫోన్ ఐడియాకి మంచి పాజిటివ్ న్యూస్ అవుతుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తున్నాయి? సో మ్యూచువల్ ఫండ్స్ ఏమన్నా సెల్లింగ్లు ఎక్కువ ఉన్నాయా బయింగ్లు ఎక్కువ ఉన్నాయా అంటే నేను ఒక ట్రెండ్ గమనించాను, నేను మీకు అది షేర్ చేసుకోవాలి. ఏప్రిల్ మే జూన్ క్వార్టర్లో వొడాఫోన్ ఐడియా తలకు షేర్లు మన మ్యూచువల్ ఫండ్స్ దగ్గర 3.88% ఉన్నాయి కదా. ఇది అలా ఉంటే జరిగిన విషయం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ మంత్లీ హోల్డింగ్స్ చూపిస్తా బాగా సెల్ చేశారనమాట. మంత్లీ హోల్డింగ్స్ చూసుకుంటే సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 75 కోట్ల సో 75 కోట్ల వొడాఫోన్ ఐడియా షేర్లని మ్యూచువల్ ఫండ్స్ అమ్మేసుకున్నాయి. సో ఏ మ్యూచువల్ ఫండ్స్ అమ్మాయి కూడా నేను మీకు చూపించాలి ఒకసారి. మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు అమ్ముకుంటున్నాయో నాకు తెలియాలి. వాళ్ళు ఎక్సైట్ అవుతున్నారంటే అక్కడ ఏదో ఉన్నట్టే కదా. సో అలా ఏమన్నా ఉందా అని నేను ఒకసారి ఇంకాస్త క్లియర్గా డేటా మొత్తం తీసి చదివాను. సో నాకు అర్థమైన విషయం నేను మీకు ఒకసారి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో నేను వచ్చేసరికి లాస్ట్ పేజ్లో ఎవరైతే ఎక్కువగా వొడాఫోన్ ఐడియా సెల్స్ చేశారో, ఎవరైతే ఎక్కువగా వొడాఫోన్ ఐడియాని అమ్మేశారో చూశాను. కోటక్ వాళ్ళు ఎక్కువగా అమ్మారు అనమాట. కోటక్ వాళ్ళు చాలా ఎక్కువగా దారుణంగా అమ్మేశారు. ఎస్బీఐ ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీస్ ఫండ్ వాళ్ళు అమ్మేశారు. ఇన్వెస్కో ఇండియా ఆర్బిట్రేజ్ ఫండ్ వాళ్ళు అమ్మేశారు. ఈ ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఉన్న వాళ్ళంతా అమ్మేసుకుంటూ వచ్చారనమాట. మీరు చూసుకుంటే అంతా ఆర్బిట్రేజ్ ఫండ్సే. ఈ ఆర్బిట్రేజ్ వాళ్ళంతా అమ్మేశారు. దాని తర్వాత మనం చూసుకుంటే ఫస్ట్కి వెళ్దాం. సో ఫస్ట్ పేజ్లో ఎవరెవరైతే ఎక్కువగా ఈ వొడాఫోన్ ఐడియా షేర్లు కొంటున్నారో మనకు తెలిసిద్ది. మనం చూసుకుంటే రీసెంట్గా బాగా కొన్నారా, కొద్దిగా కొన్నారా, ఎక్కువ కొన్నారా, తక్కువ కొన్నారా అనేది కూడా నేను క్లారిటీ చెప్తా. మళ్ళీ మనం చూసుకుంటే బంధన్ వాళ్ళు, యాక్సిస్ వాళ్ళు, యూటీఐ వాళ్ళు మళ్ళీ కొన్నారనమాట. సో దాని తర్వాత మోతీలాల్ ఆస్వాల్ వాళ్ళు, బజాజ్ ఫైనాన్సర్ వాళ్ళు, జియో బ్యాక్రాక్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ చూసుకోండి. జియో వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నారు. నిప్పాన్ ఇండియా వాళ్ళు, దాని తర్వాత మేరా ఎసెట్ వాళ్ళు, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మిడ్ క్యాప్ 150 వాళ్ళు. సో వీళ్ళంతా రీసెంట్గా ఎంట్రీస్ తీసుకుంటున్నారు. హెచ్డిఎఫ్సి, జీరోదా, ఎస్బీఐ, మోతీలాల్ ఆస్వాల్, ఐసిఐసిఐ, కోటక్, టాటా ఇవన్నీ స్లోగా ఇప్పుడే ఎంట్రీస్ తీసుకుంటున్నాయి ఈ మంత్ నుంచే. సో ఆర్బిట్రేజ్ వాళ్ళు అమ్మేసుకుంటే ఈ ఫండ్స్ నార్మల్ ఫండ్స్ ద్వారా మళ్ళీ వస్తున్నాయి అనమాట మ్యూచువల్ ఫండ్స్ వొడాఫోన్ ఐడియాలోకి. ఏదైనా పాజిటివ్ డెవలప్మెంట్ గవర్నమెంట్ నుంచి ఒక్క పుష్ కనుక వస్తే, అండ్ ఇంకొకటి ప్రధానమంత్రి కార్యాలయం సో పిఎంఓ ఆఫీస్లో ఒక పేపర్ ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ వాళ్ళు అడిగారు ప్రధానమంత్రిని ఏం చేద్దాం వొడాఫోన్ ఐడియాకి, ఏదైనా సబ్సిడీ లాంటివి ఇద్దాం, ఏదైనా చేద్దాం, హెల్ప్ చేద్దాం అన్నట్టు, ఏదైనా ఆఫర్లు ఇద్దామని. సో అదేమన్నా సరే పాజిటివ్గా వచ్చినా సరే మనం చూసుకుంటే
అక్కడ కూడా మళ్ళీ వోడాఫోన్ ఐడియాకి ఇంకో ఛాన్స్ ఉంది లెగవడానికి. సో మీకైతే క్లియర్ కట్గా చెప్పాను. సరే, నెక్స్ట్ స్టాక్ గురించి మాట్లాడుకుందాం. రెడింగ్టన్ పరిస్థితి ఏంటి? మీరు ఐఫోన్ సేల్స్ కనుక చూసుకుంటే 2017లో పీక్లో ఉండేది, ఎందుకంటే అప్పుడు ఐఫోన్ మోడల్స్ హిట్ అయినాయి. ఎస్, కానీ 18, 19, 20, 2019 దాకా ఐఫోన్ మోడల్స్ అన్నీ బాగా బోరింగ్గా ఉండేవి అనమాట. మళ్ళీ 2020 నుంచి కొంచెం బాగుండడం స్టార్ట్ చేసినాయి. అక్కడి నుంచి మీరు సేల్స్ చూసుకుంటే ఇప్పుడు లిటరల్లీ 14 మిలియన్ల ఐఫోన్లు ఇండియాలో ఉన్నాయి. 10 lakhs అంటే 1 million, అంటే 10 million అంటే కోటి, 14 million అంటే మనం చూసుకుంటే 14 కోట్ల అనమాట దాదాపు. సో 14 కోట్లు. సో మీరు చూసుకుంటే ఇండియాలో దాదాపు 140 కోట్ల మంది జనాభా ఉంటారు. సో మనం అబ్జర్వ్ చేసుకుంటూ మనం కనుక చూసుకున్నట్లయితే క్లియర్గా మనకు చాలా 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 క్లియర్గా అర్థమవుతుంది సో ఎంతమంది వాడుతున్నారు. సో మీరు ఒకసారి చూసుకోండి, ఇండియాలో ఐఫోన్ వాడే సంఖ్య అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది. సో మీరైతే క్లియర్గా చూసుకోవచ్చు. 14 మిలియన్ యూనిట్స్ ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో వచ్చేసరికి సేల్ అయితే అయినాయి 2025లో. సో నెక్స్ట్ ఇంకా కొత్త ఐఫోన్ మోడల్ హిట్ అని అందరూ అంటున్నారు. అది హిట్ అయితే మాత్రం అసలు ఎవరు ఆపలేరు అనమాట ఈ కంపెనీని. సో ఇండియాలో ఐఫోన్స్ అఫీషియల్గా సేల్ చేసేది మనం చూసుకుంటే రెడింగ్టన్, అందుకని ఈ కంపెనీ ముందుకెళ్తుంది. మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఈ పర్టికులర్ కంపెనీని చూస్తున్నాయి అంటే ఈ పర్టికులర్ క్వార్టర్లో ఎంట్రీస్ తీసుకున్నాయి మ్యూచువల్ ఫండ్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అదానీ గ్రూప్ పరిస్థితి ఏంటి? నేను మీకు ఒకటి చెప్పాలి. అదానీ పవర్ ఉంది. అదానీ పవర్లో మ్యూచువల్ ఫండ్స్ ఎంత ఉన్నది తెలుసా? హోల్డింగ్ లిటరలీ ఓన్లీ 1%. అదానీ పవర్ సో బాగా ట్రేడ్ అయ్యే కంపెనీ అసలు అదానీ పవర్. అసలు ఈ ట్రేడింగ్ అంతా యాడింగ్ జరుగుతుంది పబ్లిక్ దగ్గర 10% ఉంటుంది అనమాట. సో ఆ 10% ఎక్కువ ట్రేడింగ్కి కారణం అవుతుంది. తర్వాత అంతా ఎఫ్ఐస్ ఉంటాయి. సో పెద్దగా ఏం ఉండదు, ఓన్లీ పబ్లిక్ దగ్గర ఉండే 10%తో ఇంత ట్రేడ్ హంగామా జరిగిద్ది అనమాట. నెక్స్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ చూపిస్తున్నాను. అదానీ ఎంటర్ప్రైజెస్ చూసుకుంటే అదానీ ఎంటర్ప్రైజెస్ని మ్యూచువల్ ఫండ్స్ 2.5% హోల్డ్ చేస్తున్నాయి, పబ్లిక్ దగ్గర ఓన్లీ 7% ఉన్నాయి. సో ప్రమోటర్ తన హోల్డింగ్ని ఎక్కువగా పెంచుకొని ఉన్నాడు. మీరు చూసుకుంటే హిండెన్బర్గ్ రీసెర్చ్ థింగ్స్ జరిగినప్పుడే ఆ ప్రమోటర్ ఎక్కువ కొనేసాడు అనమాట. నెక్స్ట్ అదానీ టోటల్ గ్యాస్ చూపిస్తున్నా. సో నేను మీకు మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ చూపిస్తున్నాను. అదానీ టోటల్ గ్యాస్ చూసుకున్నా సరే పెద్దగా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నట్టు నాకు కనిపించట్లేదు, ఓన్లీ 0.2% ఉన్నాయి. అగైన్ మీరు చూసుకున్నట్లయితే అదానీ గ్రీన్ ఎనర్జీ కూడా మ్యూచువల్ ఫండ్స్ ఓన్లీ 1% మాత్రమే కొన్నాయి. నెక్స్ట్ మీకు ఇక్కడ కామన్గా మీకు అర్థమవుతున్న విషయం ఏంటంటే అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మ్యూచువల్ ఫండ్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకు? ఎప్పుడైనా సరే హిడెన్బర్గ్ రీసెర్చ్ వాళ్ళు చెప్పినట్టు అదానీ నిజంగా డబ్బుల్ని రూట్ చేశాడా లేదా అదంతా తర్వాత సెకండరీ. ఒకసారి ఒక మార్క్ వచ్చింది అంటే ఇంకా ఎప్పుడు అది ఉండిద్ది అనమాట. ఏదైనా పెద్ద న్యూస్ వస్తే ఖచ్చితంగా పాజిటివ్ అయితే బాగా పైకి వెళ్ళిద్ది, నెగిటివ్ అయితే కొప్పుకొలిపోద్ది, అది కన్ఫర్మ్. సో రిస్క్ తీసుకోవాలి కానీ అది ఒక మోతాదులో ఉండాలన్నమాట. సో దానికంటూ కొన్ని సర్టెన్ గైడ్ లైన్స్ ఉండాలి ఆ రిస్క్ కూడా, మనం తీసుకునే రిస్క్. ఎందుకంటే మీరు నేను కానీ ఎవరైనా కానీ ఒక 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే 100 రూపీస్ చేస్తున్నా సరే మనం దాని మీద ఎంత అవగాహనతో ఇన్వెస్ట్ చేయాలంటే ₹1 అయినా సరే పోతే వెనక్కి రాదండి. ₹1 అయినా సరే మన చేయి దాటిపోతే వెనక్కి రాదు. సో అందులోనూ మన డబ్బంతా మ్యూచువల్ ఫండ్స్కి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు వచ్చేసరికి అతి జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తారు. సో నన్ను అడిగితే వాళ్ళని ఫాలో అవ్వడమే కరెక్ట్ అని నా ఒపీనియన్. మీ కింద ఇంకేమైనా ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో దయచేసి కామెంట్ అయితే చేయండి. నేను ఏదైనా తప్పుగా ఆలోచిస్తుంటే నన్నైనా మీరు కరెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ మన ఇద్దరం ఒకే పేజ్లో ఉన్నావా లేదా అనేది మన ఇద్దరికి అర్థమవుతూ ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు మన సబ్స్క్రైబర్స్ కూడా నేర్చుకుంటుంటారు అనమాట. చాలా మంచి ప్లాట్ఫామ్. మీకు ఏదైనా కామెంట్ సెక్షన్లో ఏదైనా షేర్ని మీరు బై చేద్దాం అనుకుంటున్నారా, సెల్ చేద్దాం అనుకుంటున్నారా, పోనీ యావరేజ్ చేద్దాం అనుకుంటున్నారా, కింద కామెంట్ సెక్షన్లో మీ షేర్ యొక్క యావరేజ్ ప్రైస్ని కలిసి కామెంట్ చేసినట్లయితే మీ కామెంట్స్ అన్నిటికీ నేను రిప్లైస్ ఇస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్ కూడా చూసి సజెషన్స్ అయితే మిగతా వాళ్ళకి ఇస్తున్నారు. సో దట్ మీకు ఏంటంటే ఇది ఒక ప్లాట్ఫామ్లా ఉంటుంది. లైక్ ఈరోజు నేను ఏదన్నా ఇబ్బంది పడుతున్నాను, నాకు ఈ స్టాక్ నేను చేయాలో అర్థం కావట్లేదు, మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎప్పుడు థింక్ చేస్తూ ఉంటారు. కానీ మన సబ్స్క్రైబర్స్ చాలామంది చాలా అవగాహన ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కామెంట్ సెక్షన్లో చాలా చక్కగా రాస్తున్నారు కామెంట్స్. సో వాళ్ళ వాల్యుబుల్ సజెషన్స్ కూడా ఆ కామెంట్స్కి ఇస్తూ ఉంటే ఇంకా 2-3 రకాలుగా మనం ఒక విషయాన్ని విశ్లేషిస్తే ఖచ్చితంగా మనకి ఒక పర్ఫెక్ట్ డెసిషన్ అయితే తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటుంది అనమాట. సో నేను ఒకరిని ఇస్తూ ఉంటాను, బట్
మన సబ్స్క్రైబర్స్ తాలూకా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కూడా ఇంపార్టెంట్ అని అయితే నేనైతే మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సో ఈ వీడియో నచ్చిందా తప్పకుండా ఒక్క లైక్ అయితే వేసి మమ్మల్ని మా టీంని ఎంకరేజ్ అయితే చేయాలి. సో మీ పోర్ట్ఫోలియో ఏదైనా షేర్ ఉందా, దాన్ని మీరు బై చేద్దాం అనుకుంటున్నారా, సెల్ చేద్దాం అనుకుంటున్నారా, యావరేజ్ చేద్దాం అనుకుంటున్నారా, కింద కామెంట్ సెక్షన్లో మీ షేర్ యొక్క యావరేజ్ ప్రైస్ కామెంట్ చేసినట్లయితే మీ కామెంట్స్ అన్నిటికీ రిప్లైస్ ఇస్తున్నాను. లాస్ట్ 1 వీక్ నేను వచ్చేసరికి 500 కన్నా ఎక్కువ కామెంట్స్కి రిప్లైస్ ఇచ్చాను. ఇవి కూడా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. అలా కాకుండా మీ పోర్ట్ఫోలియో స్టాక్ ఉంది, ఆ స్టాక్ గురించి మీరు అయితే డెడికేటెడ్గా వీడియో పెట్టిద్దాం అనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో స్టాక్ యొక్క పేరు మెన్షన్ చేయొచ్చు. ఎవరైతే ఎక్కువగా ఏ స్టాక్ గురించి ప్రస్తుతం వస్తారో తప్పకుండా ఆ స్టాక్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇలా మీరు స్టాక్స్ని కొనే క్రమంలో అమ్మే క్రమంలో థర్డ్ పార్టీ డీమాట్ అకౌంట్ బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళకి మీరు అనవసరంగా బ్రోకరేజ్ ఛార్జెస్ చెల్లిస్తుంటారు. మీరు ఏదైనా స్టాక్ని బై చేసినా ఎంతో కొంత బ్రోకరేజెస్ తీసుకుంటారు, సెల్ చేసినా తీసుకుంటారు, యాన్యువల్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకుంటారు, హిడెన్ ఛార్జెస్ అంటారు, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అంటారు, నానా రకాల ఛార్జెస్ మీరు వాళ్ళకి కడుతూనే ఉంటారు. అలా అనవసరంగా వాళ్ళకి ఛార్జెస్ కట్టకుండా డబ్బులని మిగిలించుకుందాం అనుకున్న వాళ్ళకి నేను చెప్తున్న విషయం ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వంతలో ఫ్రీ డీమాట్ అకౌంట్ లింక్ ఇస్తున్నాను. ఈ ఫ్రీ డీమాట్ అకౌంట్ లింక్ ద్వారా మీరు ఫ్రీ డీమాట్ అకౌంట్ని 5 నిమిషాల్లో ఓపెన్ చేసుకోవచ్చు, నచ్చకపోతే 5 నిమిషాల్లో క్లోజ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఫ్రీగా ఎవరైతే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో మీకు ఇలాంటి హిడెన్ ఛార్జెస్, యాన్యువల్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అలాంటివి ఏమి ఉండవు. కానీ దాంతో పాటుగా మనం ఇస్తున్న ఆఫర్ ఏంటంటే మీరు మన సబ్స్క్రైబర్స్ కాబట్టి మన లింక్ని క్లిక్ చేసి మన ద్వారా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు కాబట్టి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లోకి రావచ్చు. లైక్ మీకు ఏదైనా పోర్ట్ఫోలియో అనాలిసిస్ చేయించుకోవాలనుకున్న, పోర్ట్ఫోలియో రివ్యూ చేయించుకోవాలనుకున్న ఫ్రీగా చేయించుకోవచ్చు. ఈ సర్వీసెస్ నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ సర్వీస్ కోసం మీరు మా టీంకి 1 రూపీ కూడా ఇవ్వద్దు, వాళ్ళు కూడా మీకు 1 రూపీ కూడా అడగరు. ఎస్ బ్యాంక్ పరిస్థితి ఏంటి? సో బేసికల్గా ఎస్ బ్యాంక్ని సిబిఐ ఛార్జ్ షీట్లో అనిల్ అంబానీ గారి ఫిల్మ్స్ని అంటే కంపెనీలని పెట్టిందనమాట. సో 6,000 కోట్ల రూపాయల ఫ్రాడ్ కేసు. సో ఒకవేళ ఛార్జ్ షీట్ ఆధారంగా ఇప్పుడు ప్రజెంట్ అనిల్ అంబానీ గారి కేసులు వాళ్ళ కంపెనీలు ఉన్నాయి కాబట్టి కేసుల్లో ఏమన్నా కొద్దిగా రీఫండ్ అనేది మళ్ళీ ఎస్ బ్యాంక్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎస్ బ్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎస్ బ్యాంక్ కొద్దిగా డబ్బులు వెనక్కి వస్తే మాత్రం చాలా చాలా పాజిటివ్ న్యూస్ అయితే అవుతుంది. ఎస్ బ్యాంక్ మీద ఉన్న బ్లాక్ మార్క్ ఏదైతే ఉందో, మచ్చ ఏదైతే ఉందో అది తుడిచిపెట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయి. సో దానివల్ల ఎస్ బ్యాంకే చాలా చాలా గుడ్ విల్. నెక్స్ట్ వచ్చేసరికి సుజలాన్ గురించి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ ఈ మంత్లో ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా సుజలాన్ పరంగా అంటే ఒకటి నేను మీకు చూపించాలనుకున్నా. మ్యూచువల్ ఫండ్స్ రీసెంట్గా ఆగస్ట్ నెలలో కొద్దిగా షేర్స్ని సెల్ చేసుకున్నాయి. దానికి రీజన్స్ ఏంటి, ఎవరో సెల్ చేసుకున్నారు అంత క్లియర్ కట్గా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చెప్తాను. సుజలాన్ గురించి డెడికేటెడ్ వీడియో కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు, ఖచ్చితంగా చేస్తాను. కేన్స్ పరిస్థితి ఏంటి? సో CEO రెసిగ్నేషన్ చేశాడు, నేను మీకు చూపిస్తాను. సో నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే చాలా చాలా డ్రమాటిక్గా ఇంక్రీజ్ అయింది. లైక్ 2022లో 12 crores ప్రాఫిట్ చేసే కంపెనీ ఇప్పుడు 60 కోట్ల ప్రాఫిట్ చేస్తుంది. అండ్ 2021లో చాలా తక్కువ రెవెన్యూ ఉండాల్సిన కంపెనీ ఇప్పుడు చాలా ఎక్కువ రెవెన్యూస్కి వెళ్ళిపోయింది. సో CEO చాలా తోడ్పడ్డాడు, అందుకనేసి ప్రజెంట్ ఇప్పుడు ఆ బ్యాడ్ నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. సరే మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తున్నాయి? మ్యూచువల్ ఫండ్స్ ఏమన్నా ఎగ్జిట్ అవుతున్నాయి అంటే లేవు. మ్యూచువల్ ఫండ్స్ ఆగస్ట్ నెలలో కూడా కొనుక్కున్నాయి కేన్స్ని. కేన్స్ ఇస్ ఎ గుడ్ కంపెనీ, IoT మీద పనిచేస్తుంటారు, సాఫ్ట్వేర్ కంపెనీ లాంటిది. సో మనం పెద్దగా అంతగా భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ CEO బెటర్గా ఉంటాడని అయితే ఆశిద్దాం. సో నేను మీకు ఇస్తున్న గివ్ అవే ఏంటిది, తెలుగు హంటర్ స్థాపించి నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాదాపు 6 years అవుతుందన్నమాట. మన 6th anniversary వస్తుంది. సో నేనేం చేద్దాం అనుకున్నానంటే నాకు మార్కెట్లో ఏదైనా దొరుకుతుందా నేను అలా చూసుకున్నాను. సో నాకు కొన్నిటికి యాక్సెస్ ఉంటుంది మార్కెట్లో, మీకు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మాకు కొన్నిటికి యాక్సెస్లు ఉంటాయి. అదేమన్నా నేను తీసుకొని నాకు దొరికినట్టు మీకు ఇచ్చేద్దాం అనే దృక్పథంతో ఉన్నాను అనమాట. సో అది కూడా మీకు పనికొచ్చేటట్టు ఏమన్నా చేద్దాం అనుకున్నాను. ఏదైనా గుడ్ ఇనిషియేటివ్ తీసుకుందాం అనుకున్నాను. ఎంతసేపటికి మిమ్మల్ని లైక్లు అడగడం, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం ఎలా ఉందంటే నేను ఇంట్రెస్టెడ్గా నేను ఈ వీడియోస్ చేస్తున్నాను, కానీ నేను వచ్చేసరికి మీకు ఏదన్నా ఫ్రీగా ఇవ్వగలుగుతానా? ఎందుకంటే మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, మీరు వీడియోలు చూస్తున్నారు. సో నా అనాలిసిస్ వీడియోలు మీకు నచ్చుతున్నాయి. సో మనతో ఇన్ని సంవత్సరాలు జర్నీ చేసినందుకు నేను మీకు ఏదైనా నా సైడ్ నుంచి ఏమన్నా ఫ్రీగా చేయగలుగుతానని నేను అన్వేషించాను. నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఇవాళ రేపు ఒక చిన్న బేబీ కనుక బార్న్ అయినా సరే, ఎవరెవరైతే మీలో మరీ ముఖ్యంగా 20, 25, 30 లోపల ఉన్నారో, ఇంకా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉన్నారో నేను మీకు మరీ చెప్తున్నాను. సో మీకన్నా ఎక్కువ ఏజ్ అడిగి తెలుసుకోండి. కావాలంటే ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, ఒక చిన్నది ఏదైనా జరిగినా ఎంత ఖర్చు అవుతుంది, ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ ఉండాలన్నమాట. సో నేను చెప్తున్న విషయం ఏంటంటే మార్కెట్లో మీరు కావాలంటే మీకు ఏ ఇన్సూరెన్స్ నచ్చిందో ఆ ఇన్సూరెన్స్ని తీసుకొని మన టెలిగ్రామ్ ఛానల్లోకి రండి. నేను మీకు అతి త్వరలో ఐడీస్ అన్నీ షేర్ చేస్తాను.
మీకు మార్కెట్లో ఫర్ సపోజ్ ఆ ఇన్సూరెన్స్ కాస్ట్ 20,000 ఉందనుకోండి, నేను మీకు ఒక 30% డిస్కౌంట్ తీసేసి ఇచ్చే ప్రయత్నం చేస్తాను అనమాట. అంటే ఆ ఇన్సూరెన్స్ నాకు ఏ ప్రైస్కి అయితే వస్తుందో ₹1 ఎక్కువ తీసుకోను, ₹1 తక్కువ తీసుకోను, నాకు ఏ ప్రైస్కి అయితే వస్తుందో అదే నేను మీకు అదే ప్రైస్కి అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. దీనివల్ల జరిగేది ఏంటంటే ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో, ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ఇన్సూరెన్స్ చేయించండి అని చాలామంది అడుగుతుంటారు కదా, వాళ్ళకి చాలా అమౌంట్ వెళ్తూ ఉంటుంది అనమాట. 10%, 20%, కొన్ని వాటిలో 30% కూడా తీసుకుంటారు కమిషన్లు వాళ్ళు. సో అలా మిడిల్ బ్యాన్స్ లేకుండా నాకు ఏ ప్రైస్కి వస్తుందో నేను మీకు ఆ ప్రైస్కి అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ నేను మన తెలుగు హంటర్ కమ్యూనిటీకి ఏదైనా చేసిన వాడిని అవుతానని అయితే నాకైతే అనిపిస్తుంది అనమాట. అట్లీస్ట్ అలా అయినా సరే మన సబ్స్క్రైబర్స్ తాలూకా లైక్ ఏదైనా చేసినట్టు ఉంటుంది నా సబ్స్క్రైబర్స్ కోసం. నా అంతటి నేను ఓన్గా అయితే నాకైతే అనిపించింది. ఈ ఇనిషియేటివ్ మీకు నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ అయితే వేసి మమ్మల్ని మా టీంని ఎంకరేజ్ అయితే చేయాలి. ఏం లేదు, మీకు ఏ ఇన్సూరెన్స్ కావాలో దాని స్క్రీన్ షాట్ తీసుకోండి, మార్కెట్లో మీకు అది ఏ ప్రైస్కి వస్తుందో మా వాళ్ళకి చెప్పండి. సో దట్ మాకు ఏ ప్రైస్కి వస్తుందో నేను మీకు చెప్తాను. సో మీకు నేనైతే ఒక గ్యారెంటీ అయితే ఇస్తాను. బయట ఆ ₹10,000 ఇన్సూరెన్స్ మీకు ఎవరైనా సరే అది ఇది ఆఫర్ అని చెప్పి 9,000కి ఇస్తున్నా సరే నేను మీకు మహా అయితే 7,000కైనా వచ్చేటట్టు చేయగలుగుతాను అనమాట. ఎందుకంటే నాకు ఏ ప్రైస్కి వస్తే ఆ ప్రైస్ నేను మీకు ఇచ్చేస్తాను. లైక్ ప్రూఫ్తో సహా చూపించి ఇదిగో నాకు ఈ ప్రైస్కి వచ్చింది, సో నేను నీకు ఈ ప్రైస్కి అయితే ఇవ్వగలుగుతానని చెప్పేసి ఇచ్చేస్తాను అనమాట. సో మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వన్స్ అగైన్ నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. ఉంటానండి. థ్యాంక్ యూ అండి.